కుంభమేళా ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే ఆధ్యాత్మిక వేడుక. ఈ వేడుకలో భాగం పంచుకోవడానికి భారతీయులతో పాటు ఎక్కువ సంఖ్యలో విదేశీయులు కూడా వస్తారు. కుంభం అనేది భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం ఒక రాశి పేరు. మేళా అంటే కూటమి లేదా కలయిక అనే అర్థం వస్తుంది. జాతర అని కూడా అనుకోవచ్చు. కుంభమేళాను ప్రతిసారి కుంభరాశిలోనే నిర్వహిస్తుంటారు. కుంభరాశిలో నిర్వహించే జాతర కావున ఈ వేడుకను కుంభమేళా అని పిలుస్తారు. సాధారణ కుంభమేళాను ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళాను అర్ధ కుంభమేళా అని అంటారు. ఇప్పుడు 2019లో ప్రయాగ్రాజ్లో జరుగుతున్నది అర్ధ కుంభమేళానే. 12 సంవత్సరాలకు ఒకసారి జరిపే కుంభమేళాను పూర్ణ కుంభమేళా అని అంటారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయినప్పుడు అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను జరుపుతారు. ఇంతకు ముందు చివరి మహాకుంభమేళా 2001లో జరిగింది. ఈ మహాకుంభమేళాకు దాదాపుగా 60 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఒక వేడుకకు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే అదే తొలిసారి. సూర్యుడు మరియు బృహస్పతి అంటే గురుగ్రహం వాటి యొక్క స్థానాల ఆధారంగా కుంభమేళాలను జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు మరియు బృహస్పతి గ్రహం సింహరాశిలోకి వచ్చినప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లో నిర్వహిస్తారు. త్రయంబకేశ్వర్ గోదావరి నది జన్మించే చోటు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను హరిద్వార్లో నిర్వహిస్తారు. హరిద్వార్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇక్కడ గంగా నది హిమాలయ పర్వత పాదాలను దాటి భారతదేశంలో అడుగు పెడుతుంది. బృహస్పతి గ్రహం వృషభ రాశిలో ఉన్నప్పుడు మరియు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ కుంభమేళాను ప్రయాగలో జరుపుతారు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నే ప్రయాగ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ త్రివేణి సంగమం ఉంది. ఈ పవిత్ర ప్రదేశంలోనే గంగా, యమున, సరస్వతి నదులు కలిసి ప్రవహిస్తాయి. బృహస్పతి మరియు సూర్యుడు రెండూ వృక్షక రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ఉజ్జయినిలో నిర్వహించడం జరుగుతుంది. ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ క్షిప్రా నది ప్రవహిస్తుంది. ఈ 4 స్థలాలు చాలా ప్రఖ్యాతిగాంచిన శైవ క్షేత్రాలు. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. క్రీస్తు శకం 629, 645 మధ్య కాలంలో భారతదేశాన్ని హర్షవర్ధనుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఈయన పాలనా కాలంలో హుయాన్సాంగ్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఈయన గ్రేట్ ట్యాంగ్ రికార్డ్స్ ఆన్ ది వెస్టర్న్ రీజన్స్ అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో ఆనాటి భారతదేశ విశేషాలు రాయబడ్డాయి. చరిత్ర పరంగా ఈ గ్రంథంలోని మొదటగా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అయితే కుంభమేళా వంటి నదీ సంబంధిత పర్వదినాలు, వేడుకలు నిర్వహించే ఆచారం ప్రాచీన భారతంలో వేదకాలం నుండే ఉన్నట్లు భావిస్తున్నారు. హిందూ పురాణాలను గమనిస్తే అనేక చోట్ల కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన ఉంది. మత్స్య పురాణాన్ని పరిశీలిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని తమ శక్తిని తిరిగి పొందటం కోసం అమృతాన్ని సంపాదించాలని అనుకుంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగర మదనానికి పూనుకుంటారు. క్షీరసాగర మదనం కోసం దేవతలకు రాక్షసుల సహాయం అవసరమవుతుంది. రాక్షసుల సహాయానికి ప్రతిఫలంగా అమృతం లభించాక అందులో సగం రాక్షసులకు ఇచ్చేటట్లు వారు ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం అంటే అమృతం నిండి ఉన్న పాత్ర కనపడగానే దేవతలకు రాక్షసులకు మధ్య పోట్లాట మొదలవుతుంది. అమృతం నాకంటే నాకని వారు కొట్టుకుంటారు. 12 రోజుల పాటు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు పాత్ర కోసం భీకర పోరు జరుగుతుంది. దేవతల దృష్టిలో 12 రోజులంటే మనుషులకు 12 సంవత్సరాలతో సమానమని ప్రాచీన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ యుద్ధ సమయంలో శ్రీ మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులను చిలకరించాడని నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు కుంభం నుండి అమృతపు బిందువులు కుమ్మరించిన చోట జరుగుతున్న మేళా కావున ఈ పుణ్యవేడుకను కుంభమేళా అని పిలుస్తారు. కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరిస్తే సర్వపాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. ఎక్కడైతే ఈ మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది కుంభమేళా సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం. మతపరమైన చర్చలు, ఆధ్యాత్మిక గానాలు, అన్నదానాలు, మత పెద్దల మధ్య చర్చలు కుంభమేళాలో జరిగే కార్యక్రమాలు. భారత్లో దాదాపుగా 4 నుంచి 5 మిలియన్ల దాకా సాధువులుంటారని ఒక అంచనా. వీరంతా అకారాలను పిలువబడే ఆశ్రమాల ఆధీనంలో ఉంటారు. భారతదేశంలో 13 అకారాలు ఉన్నాయి. ఈ అకారాలు నిర్వాణి అఖార, దిగంబర్ అఖార, నిర్మలని అఖార అనే 3 వర్గాలుగా విభజించబడ్డాయి. ఈ అఖారాలకు చెందిన సాధువులు, సాధ్వీలు, సన్యాసులు, సన్యాసినులు లక్షల సంఖ్యలో హాజరవడం కుంభమేళాకు ఒక ప్రత్యేక ఆకర్షణ. పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్లంతా విభూది రాసుకుని కనిపిస్తారు. నాగ సాధువులైతే దిగంబరంగానే వచ్చి స్నానమాచరిస్తారు. కుంభమేళాలో స్నానం చేస్తే ఈశ్వర కృపకు పాత్రులమవుతామనేది వీరి విశ్వాసం. ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా ప్రకారం 1892లో హరిద్వార్లో జరిగిన కుంభమేళాలో పాల్గొన్న వారికి పెద్ద ఎత్తున కలరా సోకింది. దాంతో తర్వాతి కాలంలో జరిగే కుంభమేళాకు అధికారులు నిర్వహణ ఏర్పాట్లను మెరుగుపరచడం ప్రారంభించారు. తర్వాత హరిద్వార్లో కుంభమేళా ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఏర్పాటు కావడం జరిగింది.
1903లో జరిగిన కుంభమేళాకు దాదాపు 4 లక్షల మంది హాజరైనట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. 1954లో అలహాబాద్లో జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. అధిక సంఖ్యలో ప్రజలు గాయపడడం జరిగింది. 1998 ఏప్రిల్ 14న హరిద్వార్లో జరిగిన కుంభమేళాకు 10 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఇది ఫ్రెండ్స్ కుంభమేళాకు సంబంధించిన సమాచారం. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ మరియు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను మీరు మిస్ కాకూడదనుకుంటే నేను మీ శ్రేయోభిలాష్ అని ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.